కడప మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తన మత వివరాలపై స్పష్టత ఇవ్వాలని, పరిపాలనలో మతపరమైన వివక్ష చూపుతున్నారంటూ ఆరోపించారు. అలాగే వైఎస్ఆర్ ఆడిటోరియం వినియోగం, సిఎస్ఐ చర్చికి సంబంధించిన పన్ను వ్యవహారాలు, ప్రకాష్ నగర్ లో నిర్మాణ అనుమతులకు సంబంధించిన అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటిని త్వరలో మీడియా, జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారుల ముందు ఉంచి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మామూలుగా కార్పొరేషన్లో ఏదో అవినీతికి ఉంటుందంటే మామూలుగానే ఉందనుకోవచ్చు. ఇక్కడి నుంచే మన హిందూ సమాజం మీద, మన మీద మళ్ళా ఒక పెత్తనము, ఒక దౌర్జన్యం లాంటివి జరుగుతుందని మీ ముందుకు ఈరోజు నేను వచ్చి ఉన్నాను. కడప నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ అయినటువంటి రాకేష్ చంద్రం దళితుడును అని నమ్మించడంలో, దళిత వర్గాలను, నగర ప్రజలను, అధికారులను నమ్మించడంలో 100% సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. అడిషనల్ కమిషనర్ దళితుడును అని నమ్మి పలువురు దళిత సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆయనకు మద్దతుగా మాట్లాడడం, దళిత నాయకుడికి, దళిత అధికారికి అన్యాయం జరిగిందని వాళ్ళంతా భావిస్తున్నారు. అందరూ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, సదరు అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రం గారు దళితుడు కాదు, అతను ఒక క్రిస్టియన్. దళితులను మోసం చేసి వారి యొక్క రిజర్వేషన్ను అనుభవిస్తూ దళితులకు అన్యాయం చేసి ఆయన ఆ యొక్క పదవిని అనుభవిస్తున్నారు. ఒక్కటి మనం తెలుసుకోవచ్చు, ఆయన యొక్క జీవనం కావచ్చు, జీవన శైలి, జీవితం అంతా కూడా ఆయన క్రిస్టియన్. ఆయన వివాహం కూడా కావచ్చు. రాకేష్ చంద్రన్ గారు ఏదైతే నేను దళితుడను, క్రిస్టియన్ను అనేది ఏదైనా తేల్చి ఆయన ధైర్యంగా ఏదైనా చెప్పగలరా? ధైర్యం ఉంటే ఆయన బయటకు వచ్చి చెప్పమనండి. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆయన ఈ బాధ్యతలో కొనసాగడానికి అర్హుడే కాదు. ఇక్కడ నగరపాలక సంస్థల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాకేష్ చంద్రం గారు మత వ్యాప్తి, మత ప్రచారము, మతాన్ని అభివృద్ధి చేయడము మరియు ఆయన యొక్క వ్యవహార శైలి అంతా ఏదైతే ఆ మతాన్ని ఆచరించే వారి కోసము, మతాన్ని ప్రోత్సహించడం కోసము ఎక్కువ సమయాన్ని కేటాయించడం ఆయన యొక్క వ్యవహార శైలికి నిదర్శనమే.